అరకు పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని పార్లమెంటు అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. ప్రజల నుండి తనకు అపూర్వమైన స్పందన వస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజల నుండి అనేక సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న అరకు పార్లమెంటు అభ్యర్థిని కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం, ముఖ్యంగా 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం అరకు పార్లమెంటు. అరకు పార్లమెంటుకి సంబంధించి అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఓటర్లని ఏ విధంగా కలిశారనేది అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఉన్నారు. అంటే నమస్తే మేడం, ఎట్లా ఇంచుమించుగా 4 జిల్లాల్లో ఉన్నటువంటి తక్కువ టైంలో మొత్తం అంతా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం ఎలా కొనసాగుతుంది? అద్భుతంగా ఉందండి ప్రచారం. ఎందుకంటే నేను గత 1 ఇయర్గా కూడా బీజేపీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అందరితోటి కూడా మమేకమై పనిచేసుకుంటున్నాము. సో ఒక ప్రణాళిక ద్వారా 7 కాన్స్టిట్యున్సీలు ఇప్పటి వరకు టచ్ చేయడం జరిగింది. 38 మండలాల్లో ఇప్పటికీ 22 మండలాలు అయిపోయినాయి, ఇంకా 16 మండలాలు ఉన్నాయి. అది కూడా ఈ వారం రోజుల్లో ఫినిష్ చేసేస్తాం. ఎలా సాధ్యమవుతుంది అసలు? 4 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను, తర్వాత ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఈ 4 జిల్లాలకు సంబంధించి ఏరియా ఎటు చూసినా కూడా 300-400 కిలోమీటర్లు ఉంది. ఎలా చేస్తున్నారు అసలు ప్రచారం? అదేనండి, 2 మీటింగ్స్ ఉంటాయి, 8 గంటల జర్నీ ఉంటుంది, తప్పట్లేదు. బట్ స్టిల్ చెప్పాలంటే ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు ఒక కుటుంబంలో ముందుకు సాగుతున్నారు. కాబట్టి ప్రతి మండలాన్ని నేను టచ్ చేసి, పర్టికులర్లీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని గ్రూప్స్ కింద చేసి మొత్తం ప్రజల్లోకి పంపించడం జరుగుతుంది. అండ్ ఇది చాలా అంటే ప్రణాళికబద్ధంగా ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నది ఒక డైరెక్షన్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ పరంగా చేసుకుంటూ పోతున్నాము. అండ్ ఆల్రెడీ నేను పనిచేసి ఉన్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను చేసిన పనులు కానీ, అక్కడున్న క్యాడర్ కానీ, వాళ్ళు ఎవరెవరైతే నాతో ఇంతకుముందు పనిచేశారో వాళ్ళందరూ ముందుకు రావడం, వాళ్ళందరి వలన ఇప్పుడు నేను ఎంత పని చేయగలుగుతున్నానన్నా ఈరోజు అది కేవలం అక్కడ ఉన్న క్యాడరు, కార్యకర్తలు వాళ్ళు సహకరించడం వల్ల పాసిబిలిటీ అవుతుంది. అంటే ఎట్లా అసలు ఒక వేవ్ని క్రియేట్ చేసుకోవడానికి టోటల్గా ప్రయత్నించారు? అంతకుముందు పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రజల్లోకి తక్కువ వెళ్తూ ఉంటారు, కానీ ఎన్నికలు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో ఈ వేవ్ని ఎలా క్రియేట్ చేశారు? ఎట్లా అంటే అక్కడ బీజేపీ ఏజెన్సీ ఏరియాల్లోకి ఎట్లాంటి పట్టు లేదన్న ప్లేస్లో నుంచి మీ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు? ఎలా సాధ్యమవుతుంది ఇది? అంటే అండి, ఇప్పుడు వరకు ప్రతి ఒక్కళ్ళు ఎట్లా భావించారంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గం చాలా రిమోట్ ఏరియా, అక్కడికి చేరడం చాలా కష్టం అని ఆలోచించిన వాళ్ళది కంప్లీట్గా వాళ్ళ అంచనాలు తారుమారైంది. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ కనెక్టివిటీ లేదు, వేరాస్ ఇప్పుడు కనెక్టివిటీ ఏర్పడింది. 15 లక్షల మంది ఓటర్స్లో ఆల్మోస్ట్ 8 నుంచి 9 లక్షల మందికి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి ఈరోజు. అండ్ యూట్యూబ్లో స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు బీజేపీకి కానీ, తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైతే ఈ గ్రూప్స్ కరెక్ట్గా పనిచేసినాయో, ఎప్పుడైతే కార్యకర్త అన్నవాడు కరెక్ట్గా పనిచేశాడో, లీడర్ ఎప్పుడు అక్కడ సక్సెస్ అవుతారు. నేను 100% ఈరోజు నేను ఏదైతే వేవ్ క్రియేట్ చేయగలిగానో అది నా కార్యకర్త వల్లనే సాధ్యం అని చెప్తాను. అంటే ముఖ్యంగా చూస్తే అంటే అరకు పార్లమెంట్కి సంబంధించి ఈ 4 జిల్లాల పరిధిలో మీకు పబ్లిక్ నుంచి ఎట్లాంటి వినతులు వస్తున్నాయి? వాటికి మీరు ఎలాంటి కొత్త హామీలు కానీ, కేంద్రం నుంచి మీ బీజేపీ నుంచి ఇస్తున్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి హామీలు కానీ, ఏమైనా కొత్త ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఇచ్చే అవకాశం ఉందా? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ సమస్యలు ఉన్నాయి, ఏనుగులు పెడుతుంది, అండ్ టూరిజం ఎంప్లాయీస్ అసోసియేషన్స్ సమస్యలు ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి చాలా వినతులు వచ్చినాయి. అలాగే చెప్పాలంటే ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు వేజెస్ చేస్తున్న వాళ్ళు, పనులు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, అండ్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చినాయి, టీచర్స్ నుంచి వచ్చినాయి, రకరకాల వర్గాల్లో. అంటే ఈ గవర్నమెంట్ కంప్లీట్గా చెప్పాలంటే పలానా వర్గం వారికి న్యాయం చేసింది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం మనం. వినతులు చాలా వస్తున్నాయి, కానీ ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వినతులు చెప్తూనే 1-2 వినతులు చెప్పిన తర్వాత మా సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి మేడం, ముందు మిమ్మల్ని గెలిపించుకుని వస్తాం, తర్వాత అడుగుతాం అంటున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకి గెలిపించిన తర్వాత ఈవిడ మాకు పనిచేస్తుంది, ఈవిడ మాకు రీచబుల్ ఉంటుంది, మాతో మమేకమై ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ప్రజలు ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఈ పార్టీకి సంబంధించి బీజేపీ నుంచి మీరు పోటీలో ఉన్నారు, ఇతర అంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ మీతో కూటమిలో ఉన్నటువంటి పొజిషన్, కొన్ని నియోజకవర్గాల్లో మీకు ఇబ్బందులు కూడా ఉన్నాయి, వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? ఆ సమస్యలను తీరిపోయినట్టేనా మీకు? ఫ్రాంక్లీ నాకు సమస్యలు ఏం లేవండి, అది అంతా అనుకుంటున్నారు. కానీ 2014లో నేను వైఎస్ఆర్తో డిఫర్ అయినప్పుడు జగన్ గారితో
నా అదృష్టం అనుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనిచేసిందని. ఎందుకంటే టీడీపీ వాళ్ళతో పనిచేశాను, అప్పట్లో జనసేన లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే నాకు పనిచేశారో వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను, బీజేపీ వాళ్ళతో కూడా పనిచేశాను ఆ టైంలో. సో అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారండి. అదే ఇప్పుడు మొత్తం రిమోట్ ఏరియా మొత్తం అంతా కవర్ చేయడానికి లోపల చిన్న చిన్న విలేజెస్ని కూడా కవర్ చేసి రావడానికి అవకాశం ఏర్పడింది అనుకోవచ్చా? 100% ఆ ఎక్స్పీరియన్స్ 3 పార్టీలతో అప్పుడు కూడా కలిసి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈరోజు ఈ 3 పార్టీలని సమన్వయం చేసుకోవడానికి అండ్ అందరితో కలిసి పనిచేయడానికి, అందరికీ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. డెఫినెట్గా ఒక వర్గానికి కొమ్ము కాయరు, అందరితోటి బాగుంటారు అన్న ఒక అభిప్రాయం, ప్రజల అభిప్రాయం మనకు చాలా మంచిది. ఇలా కలుపుకుని వెళ్ళడమే రేపు మీ విజయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు పూర్తిగా? 100% అండి. ఎందుకంటే అందరినీ కలుపుకోగలిగినప్పుడే లీడర్గా ఎదగగలం. ఎందుకంటే మన కింద ఎంతమంది లీడర్స్గా ఎదగగలరో ఒక లీడర్ సక్సెస్ అవ్వడానికి అదే దోహదపడుతుంది. అంటే మొత్తానికి చూడొచ్చు, రిమోట్ ఏరియా మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తున్నాం. కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేస్తాం ప్రచారంలో. ఖచ్చితంగా నేను అరకు పార్లమెంట్ నుంచి విజయం సాధిస్తానని బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.